అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హర్డ్ అండ్ సోల్ కిచెన్. ఈరోజు మనము ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. అది కూడా ప్యాకెట్ మిల్క్తో. అవునండి, ప్యాకెట్ మిల్క్తోనే చేయబోతున్నాం. అది చూడడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా పదండి, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాల మీగడ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. అందుకు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పాలు 1/2 లీటర్ వేసుకోండి. ఇది మీరు ఏ ప్యాకెట్ పాలైనా తీసుకోండి, కాకపోతే ఫ్యాట్ కంటెంట్ 4% ఉండాలండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవసరం లేదండి, నార్మల్ మిల్కే. ఫ్యాట్ కంటెంట్ 4% ఉండాలన్నమాట. కొద్దిగా నీళ్ళు వేసుకొని తీసుకోండి. చూడండి, నేను తీసుకున్న పాల్లో ఫ్యాట్ కంటెంట్ 4 గ్రామ్స్ ఉంది కదా, ఇది తీసుకోండి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి, మనకు కాగుతుంది కదా. ఇప్పుడు పొంగు వచ్చి కాగుతున్నప్పుడు ఇక్కడ చూడండి, లైట్గా మనకి మలాయ్ అనేది వచ్చింటుంది, మీగడ వచ్చింది కదా. ఈ విధంగా కాగినప్పుడు, ఈ ఏర్పడినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసేయండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. నేను మార్నింగ్ పాలు కాంచి ఫ్రిడ్జ్లో పెట్టానండి. చల్లారిన తర్వాత ఈవినింగ్ 4:30 టైంకి చూసాను. చూడండి ఎంత థిక్గా మీగడ పట్టిందో. ఈ విధంగా మనకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల థిక్నెస్గా ఫామ్ అవుతుందండి మీగడ. ఈ మీగడని అంతా తీసి మీరు ఇట్లాంటి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి మీగడ మాత్రము. పాలు కాంచి ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత మీగడ అయిన తర్వాత మనం దీన్ని ఫ్రీజర్లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒక 20 డేస్ వరకు మనకు ఉండాలి కాబట్టి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్లేడు మనకు మిక్సీకి ఇస్తారు కదండి, మజ్జిగ చిలుక్కోవడానికి కోసము, జ్యూస్ చేసుకోవడం కోసము ఇస్తుంటారు. ఇలాంటి బ్లేడు వేసుకోవాలండి. ఇలాంటి బ్లేడ్ వేసుకోవడం వల్ల మనకు మిక్సీ హీట్ అవ్వకుండా ఉంటుంది. హీట్ అవ్వకుండా ఉండిందంటే మనకు వెన్న కరగకుండా ఉంటుందండి చిలికినప్పుడు. దానికోసం ఈ బ్లేడ్ వేసుకోండి. లేకపోయినా కూడా వేరే నార్మల్ బ్లేడ్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది నేను 25 డేస్ అండి, 25 డేస్ ఫ్రీజర్లో పెట్టి ఉంచడం వల్ల నాకు ఇంత స్టోర్ అయిందండి వెన్న. నేను మొత్తం 1 లీటర్ పాలు తీసుకుంటాను. మార్నింగ్ 1/2 లీటరు, ఈవినింగ్ 1/2 లీటరు. ఇప్పుడు నేను 1 లీటర్కి నాకు ఇంత వెన్న స్టోర్ అయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి చిలుకుదామండి. ఎక్కువ ఏమీ మనకు మిక్సీలో చిలకాల్సిన పని ఏం లేదు. ఊరికే జస్ట్ ఒక పల్స్ మోడ్స్లో తిప్పినట్టుగా ఒక 2-3 టైమ్స్ తిప్పినామంటే చాలండి, వెన్న వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడే ఆ వెన్న చాలా ఫామ్ అయిపోయింది. దీనికి ఐస్ వాటరే వేసుకోవాలండి, ఎందుకంటే మిక్సీ హీట్ అవ్వదు. ప్లస్ మన చేతికి కూడా వెన్న అంటకుండా ఉంటుందండి. ఇక మనం ఎత్తేటప్పుడు తీసేటప్పుడు చేతికి వెన్న అవ్వకుండా ఉండడం కోసం మనం కంపల్సరీగా కోల్డ్ వాటరే వేసుకోవాలి. మీరు ముందుగానే ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐస్ వాటర్ రెడీ చేసి పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో వెన్న. మనకు కొద్దిసేపే తిప్పినాము, బాగా వెన్న వచ్చింది. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి కరిగించుకోవాలనుకుంటున్నామో అదే గిన్నె తీసుకోండి. ఎక్కువ గిన్నెలు కూడా వాడకూడదండి. ఎక్కువ గిన్నెలు కూడా మనకు కడగడం కష్టమవుతుంది కాబట్టి కొద్దిగానే తీసుకుందాము. ఇప్పుడు ఆ గిన్నెలోకి కోల్డ్ వాటర్ వేసుకొని ఈ వెన్ననంతా వేసుకుందాం. చూడండి ఎంత బాగా వస్తుందో. అసలు ప్యాకెట్ పాలతో ఇంత వెన్న వస్తుందని ఎవరు అసలు ఊహించుండరు కదా. నిజంగానే వస్తుందండి. చూడండి అంత వెన్నంతా ఇలా తీసుకొని వాటర్లో వేసుకోండి. కరగకుండా ఉంటుందండి మనకు. ఇంకా మిగతా వెన్నంతా తీసే టైం లోపల మనకు వెన్న కరగకుండా ఉండడం కోసం మనం నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. మొత్తం వెన్నని ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇదే నీళ్ళు చాలండి, ఎక్కువ మళ్ళీ వాటర్ ఏమి వేయక్కర్లేదు. ఈ నీళ్ళల్లోనే మిగతా వెన్నంతా సేమ్ ప్రాసెస్లో వేసుకొని మొత్తం వెన్నని తీసి పెట్టుకోండి. ఇప్పుడు నేను మొత్తం వెన్నంతా మిక్సీకి వేసి పెట్టేశాను. ఇప్పుడు ఆ గిన్నె ఎంటీ అయిపోయింది కాబట్టి దాన్ని జస్ట్ రిన్స్ చేసి మళ్ళీ కోల్డ్ వాటర్ వేసానండి. దీన్ని ఇంకొకసారి మనం బాగా కడిగి దాంట్లో వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా, అసలు చేతికి కూడా అంటుకోవడం లేదు కోల్డ్ వాటర్ వేసుకోవడం వల్ల. చూడండి మొత్తం వెన్న ఇప్పుడు మనం అందులోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నుంచి బాగా వాష్ చేసి మళ్ళీ నేను ఈ గిన్నె తీసుకున్నానండి.
దీంట్లో మొత్తం ఎంటీ అయిపోయిన తర్వాత ఈ గిన్నె ఆ నీళ్లు పోసేసి వేరే కొంచెం వాటర్ వేసి వాష్ చేశాను. దాన్ని ఏమి మనం సోప్ వేసి వాష్ చేయాల్సిన పనిలే, ఓన్లీ వాటర్ వేసి తిప్పి వాష్ చేసేసామంటే చాలు. దాంట్లోకే వేసుకోండి, దాంట్లోనే మనం వెన్న కరిగించుకోబోతున్నాం. చూడండి, మొత్తం వెన్నని ఇలా క్లీన్ చేసి బాగా వాష్ చేసి పెట్టేసుకోండి గిన్నెలోకి. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళల్లో ఎంత డస్ట్ వచ్చిందో చూసారా. దీనికోసమే మనము 2 times వాష్ చేసుకోవాలండి. చూడండి, మీగడ డస్ట్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా మనం వాష్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈ మనం వెన్న తీసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలండి. చూడండి, స్టవ్ మీద పెట్టంగానే అది కరుగుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కరిగించేది ఒక పెద్ద ప్రాసెస్ మనకి. ನಮ್ಮ ಕನ್ನಡ ಫ್ರೆಂಡ್ಸ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಮ್ಮ ಊರ ಕಡೆ ಫೇಮಸ್ ಹಾಲು ಸಿಗುತ್ತಲ್ವ, ಆರೆಂಜು, ಅದು ತೊಗೊಳ್ಳಿ, ಚೆನ್ನಾಗೇ ಬರುತ್ತೆ ಮಲಾಯ್. ಇದೆಲ್ಲ ನೀವು ಟ್ರೈ ಮಾಡಿ ನನಗೆ కమెంటಲ್ಲಿ ಹೇಳಬೇಕು. మా కన్నడ ఫ్రెండ్స్కి చెప్పానండి అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు చూడండి, నెయ్యి అంతా బాగా ఇలా కరుగుతుంది కదా, ఇలా బాగా కరగాలండి. ఇది నాకు ఒక 20 minutes పట్టిందండి. ఇప్పుడు చూడండి, లైట్గా సైడ్స్లో అంతా నెయ్యి వస్తూ ఉందన్నమాట. అంటే మనకు నెయ్యి ఇంకా కొద్దిసేపట్లో తయారైపోతుందన్నమాట. ఇలా తిప్పుతూ ఉండాలండి. చూడండి, వైట్గా ఉండే నెయ్యి వెన్న అంతా మనకు బ్రౌనిష్గా అయిపోవాలండి. బ్రౌనిష్గా అయ్యేంత వరకు మనం కాల్చాలి. మనము ఇప్పుడు నెయ్యి వచ్చేసింది కదా అని అనుకుని స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఆ నెయ్యి వైట్గా ఉన్నప్పుడు నెయ్యి సరిగ్గా ఉండదండి, చెడిపోతుంది. ఇలా బ్రౌన్గా రావాలి అనమాట. కింద డస్ట్ అంతా మనకు ఈ విధంగా బ్రౌన్గా ఉండాలి. బ్రౌన్గా ఉన్నప్పుడే మనకు అది కొన్ని రోజుల పాటు నిలువ ఉంటుందండి. దానికోసమనే కింద డస్ట్ అంతా మనకు ఈ విధంగా బ్రౌన్గా అయిపోయేంత వరకు కాంచుకోవాలి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెట్టండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిందండి. పైన ఉన్న ఫోగ్ అంతా కూడా మనకు తగ్గిపోయింది, కింద డస్ట్ కింద చేరిపోయింది. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఇదేనండి నేను నెయ్యి స్టోర్ చేసుకునే డబ్బా. ఇది వచ్చి 1 లీటరు. చూడండి, దీనికి దాదాపు 60% పైనే వచ్చిందండి. అంటే ఒక 700 mlకి దగ్గరగా వచ్చిందండి. చూడండి, డస్ట్ కూడా మనకి ఎక్కువ రాలేదు, 2 times వాష్ చేసాం కాబట్టి. చూడండి, ఎంత ఫ్రెష్ నెయ్యి, అరోమా అయితే చాలా బాగుందండి. ఇందులో కరేపాకు వేసుకోండి. నేను అప్పుడే చెప్పడం మర్చిపోయాను, నెయ్యి కాంచేటప్పుడు కరేపాకు వేసుకోండి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మీకు బాటిల్లో వేసి చూపిస్తాను. చూడండి, మనము ఇంతసేపు పడిన శ్రమ అంతా ఇది చూసామంటే, ఇంత నెయ్యి వచ్చినప్పుడు మనకు చాలా హ్యాపీనెస్ అయిపోతుందండి. ఆ శ్రమ అంతా పోయి హ్యాపీనెస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది మీరు తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్.